ముఖ్యంగా తూప్రాన్ ప్రజలకు వ్యాపారస్తులకు అందరికీ కూడా పేరు పేరున బీఆర్ఎస్ పార్టీ తరపున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు తూప్రాన్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టిన తీరు నిజంగా ఇదొక చరిత్రాత్మకం. ఎందుకంటే అనేకమైనటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకుడు ఇక్కడే తిష్ట వేసుకొని పూర్తిగా గల్లీ గల్లీ లుంగిలు కట్టుకొని కూడా తిరిగినప్పటికీ పోలీస్ జులుంను అడుగడుగున పోలీసును వాడుకొని పోలీసు వాళ్ళు పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తల్లాగా తూప్రాన్లో పనిచేసినటువంటి సందర్భము ఇవాళ అయినప్పటికీ వెనుక పోలీస్ జీబులు ముంగడ కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంచుకుంటూ పోతే పోలీసు వాళ్ళు కావాలండి మరి ఇంటింటికి డబ్బులు పంపించిన తీరును చూస్తే జుగుప్సాకరం. అయినప్పటికీ కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఒక చెంపపెట్టులాగా ఇవాళ తీర్పునిచ్చినందుకు తూప్రాన్ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి పోలీసులను మాత్రమే నమ్ముకుంది, మేము అభివృద్ధిని నమ్ముకున్నాం. తూప్రాన్ ప్రజలు అభివృద్ధి వైపు ఉన్నారు. ఇవాళ 12వ వార్డులో బొంది వెంకటగౌడ్ ఓడిపోవడానికి పూర్తిగా పోలీసు వాళ్ళే కారణం. ఇవాళ నా వార్డులో కూడా రాత్రిపూట మబ్బుల పూర్తిగా పోలీసు వాళ్ళ జీబులను పెట్టుకొని పోలీసు వాళ్ళ జీబులు వెనక వస్తుంటే ముంగట కాంగ్రెస్ కార్యకర్తలు విచ్చలవిడిగా డబ్బులు చీరలు వాళ్ళ ఇష్టారాజ్యంగా కుక్కర్లు ఎవరితాన్ని పంపిణీ చేసినప్పటికీ కూడా ప్రజల చేత చిత్కరించబడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇకనైనా రాబోయే రోజుల్లో ప్రజల చేత అభిమానించబడే విధంగా మీరు పనిచేయాలని, ప్రజలలో ఉండాలని, ప్రజల కోసం పనిచేయాలని, ప్రజల యొక్క కష్టాల సుఖాల్లో పాలు పంచుకున్నప్పుడే ప్రజలు ఆదరిస్తారని ఇవాళ తూప్రాన్ ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పునిచ్చినారు. కాబట్టి ఇకనైనా ఉన్న ఈ కొద్ది కాలమైన కాంగ్రెస్ వాళ్ళు మరి ప్రజల వైపు, ప్రజలకు అభివృద్ధి వైపు, ప్రజల కష్టాలను తీర్చడంలో తూప్రాన్ అభివృద్ధిలో పూర్తిగా మీరు కలిసి ముందుకు నడిచి రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు కనీసం ఈ యొక్క కొన్ని రోజులైనా చేదోడు బాదుడుగా ఉండి ప్రజల కష్ట సుఖాలు పాలు పంచుకోవాలని కాంగ్రెస్ నాయకులను హితవు పలుకుతూ దయచేసి నాయకులు మీ దౌర్జన్యాలను, రౌడీజాన్ని, పోలీసులు మాత్రమే నమ్ముకోకండి. ప్రజలను నమ్ముకుంటే మీకు భవిష్యత్తు ఉంటుందని నేను సలహా ఇస్తా ఉన్నాను. అలాగే పోలీసు అధికారులు కూడా పూర్తిగా కాంగ్రెస్కు ఇంత ఒక నౌకర్లలాగా కేవలం కాంగ్రెస్ వాళ్ళే మీకు నౌకర్లు జీతాలు ఇచ్చి పనిచేసినట్టుగా పోలీసు వాళ్ళు పనిచేయడం కూడా సిగ్గుచేటు. ఇది పోలీస్ దౌర్జన్యంతో ఇవాళ ఎన్ని రకాలు జరిగినప్పటికీ తీర్పు మాత్రం స్పష్టంగా అందరికీ కూడా తెలిసింది. రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా ప్రపంచం సృష్టించిన అనడంలో సందేహం లేదు రాష్ట్రంలోని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి బీఆర్ఎస్ పార్టీని ఆదరించిన తూప్రాన్ మున్సిపల్ ప్రజలందరూ కూడా, ఓటర్ మహాశయులందరూ కూడా మా పార్టీ తరఫున, కేసీఆర్ గారి తరఫున, హరీష్ అన్న గారి తరఫున, ప్రతాపన్న గారి తరఫున పేరున ప్రతి ఓటర్ మహాశయ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. మరిన్ని న్యూస్ కోసం సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ప్లీజ్. మీ చండి శ్రీనివాస్, జర్నలిస్ట్.